అని ఒక ఛాలెంజ్ తీసుకుని ఫోక్ సాంగ్ బ్యాక్డ్రాప్లో తన ఫ్రెండ్స్ తోటి ఒక బ్యాండ్ పెట్టి ప్యూర్ ఫోక్ సాంగ్స్ బ్యాక్డ్రాప్ సినిమాకి. చాలా ఉంటాయి అందులో ఫోక్ సాంగ్స్, మీరు రేపు సినిమా చూస్తే అర్థమవుతుంది. దాంట్లో వాళ్ళ కాంపిటీషన్ కోసం ఒక వీడియో తయారు చేయాలి. దట్స్ ద ఫినాలే లాగా ఒక ఆడియో కంపెనీ. సో దానికోసం వాళ్ళు తయారు చేసుకున్న సాంగ్ ఇది. సో సోషల్ మీడియాలో కామెంట్ చేసిన వాళ్ళందరూ కన్విన్స్ అవుతారంటారు సినిమా చూసి. 100% ఫ్లోలో మీకు ఎగ్జాక్ట్గా ఇట్ మీ అనిపిస్తుంది, ప్లీజ్ అవుతుంది, ప్లీజ్ యాస్టీస్గా కన్విన్సింగ్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సతీష్ గారు, ఈ కథని కోనా గారికి తీసుకెళ్ళక ముందు ఇంకెవరికన్నా చెప్పడం జరిగిందా? యాక్చువల్గా నన్ను కోన గారి దగ్గరికి తీసుకెళ్లారు బెక్కం వేణుగోపాల్ గారు, అంతే అండి. ఆయన తర్వాత డైరెక్ట్ ఈయన దగ్గరికి పంపించేశారు, అయిపోయింది. ఆయన కథ వినగానే చెప్పిన ఫస్ట్ వర్డ్ ఏంటండి? ఈ సినిమా చేస్తున్నానని చెప్పాడు. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ రోషన్, హాయ్ రోషన్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే నువ్వు ఎలా చూస్ చేసుకుంటావు కథలు అన్నది నీ ప్రతి సినిమాలో నువ్వు చూపిస్తున్నావు ఆడియన్స్కి, నేను ఎంత బిలీవ్ చేస్తాను అని చెప్పి. అంటే వాళ్ళ లవ్కి నువ్వు తగ్గట్టే నీ ఎఫర్ట్స్ చూపిస్తున్నావు. అయితే ఇందులో ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తూ ఉన్నావు కదా, సో కొత్తగా నేర్చుకున్నవి ఏమైనా ఉన్నాయంటే ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకున్నావు అంటూ అంతగా ఏం లేదు, బట్ నాకు డ్రమ్స్ ప్లే చేయడం వచ్చు. పియానో మటుకు 2-3 సాంగ్స్ అంతే. సో అది నాకు చాలా ఈజీ అయింది కూడా. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. కోన గారు సార్, ఇందాక చాలామంది డైరెక్టర్స్ వచ్చారు కదా, డైరెక్టర్స్ మాట్లాడుతుంటే మీకు ఎలా అనిపించిందో తెలియదు కానీ వాళ్ళు మీ సినిమాల గురించి మాట్లాడుతుంటే అన్నీ మైండ్లో తిరుగుతున్నాయి. అండ్ తర్వాత మీరు ఇప్పుడు మాట అన్నారు, సినిమా స్పాన్ తగ్గిపోయింది, 3 రోజులు వారం రోజులు వచ్చేసిందంటే ఆ మాట చాలా గట్టిగా తగిలింది నాకు. ఎందుకంటే మీరు రాసిన సినిమాలు కొన్ని అసలు ఇప్పుడు కూడా ఒక సీన్ గుర్తు తెచ్చుకుంటే నవ్వు వస్తుంది. అంతమంది పీపుల్ లైఫ్లో ఒక పార్ట్ అయిపోయినాయి మీ సినిమాలు. బట్ మీరు ఒక మాట అడుగుతాను నేను, మీరు బాధపడినా పర్లేదు కానీ ఏమైపోయారు సార్ అదంతా? ఎప్పుడు సార్ మళ్ళీ కంబ్యాక్? ప్రతి సినిమా మనకి కంబ్యాక్ అనుకుంటాం. సో కాబట్టి అంటే కంబ్యాక్ అంటే మరి మీ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే తెలియదు కానీ అలాంటి ఒక సినిమా అంతే. ఇంకా వేరే ఏంటంటే ఇప్పుడు మీకు నేను డీ తర్వాత రెడీ చేసినప్పుడు కానీ, రెడీ తర్వాత కింగ్ కానీ, తర్వాత లైన్గా ఆల్ దోస్ ఫిలిమ్స్, అప్పుడు మన జర్నలిస్ట్ ఫ్రెండ్స్ కంటిన్యూస్గా ఏం రాశారంటే, నాకు బాగా గుర్తు, పండగ చేసుకొని ఒక సినిమా, ఇంకా ఎంతకాలం ఈ బకరా కామెడీలు బ్రహ్మానందాన్ని పెట్టి ఒక దాంట్లో మ్యాక్డోల్ మూర్తి, ఒక దాంట్లో చారి, ఒక దాంట్లో ఇది. సో ఇది తప్ప నువ్వు అందులో నుంచి మళ్ళీ నువ్వు బయటికి రావా తప్పించి నీకేం రాదా, రాయలేవా? పండగ చేసుకో వాజ్ ఎ బిగ్ హిట్ కమర్షియల్లీ, ఓకే. బట్ అప్పటికే ఒక రొటీన్లోకి, ఒక టెంప్లెట్లోకి నేను సినిమా తీసుకెళ్ళిపోతున్నాను, నేను సినిమాకి ద్రోహం చేస్తాను అని టైపులో రాశారు. సో అప్పుడు నేను చెప్పాను వాళ్ళందరికీ, చూడండి కరెక్టే, రొటీనే, నవ్వడం కూడా రొటీన్గా నవ్వేశారు, రొటీన్గా వచ్చే కలెక్షన్లు, రొటీన్గానే మళ్ళీ అయిపోయింది సక్సెస్. కాబట్టి రొటీన్ అన్నది మన లైఫ్లో పొద్దునే ఇద్దరు లేచిన తర్వాత బ్రష్ చేసుకుంటాం, రొటీనేగా. అది కూడా అమ్మ కనబడితే, బెస్ట్ ఫ్రెండ్ కనబడితే హగ్ చేసుకుంటాం, రొటీనేగా. సో సర్టన్ థింగ్స్ ఏది పాజిటివ్ చూడాలో అది నెగిటివ్గా